28 నుంచి మరో 2 గ్యారంటీలు. చేయూత పెన్షన్ 4000కు పెంపు. 2000 ఉన్నది 4000 చేస్తామని హామీ ఇచ్చారు, దాన్ని పెంచుతారట. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం. సిలిండర్ 1100 చిల్లర ఉన్నది, వాళ్ళు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే 500 అని. ఆ 500 హామీని నెరవేర్చబోతున్నారట. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలు 2 గ్యారంటీలు 28 నుంచే అన్న మంత్రులు. కాంగ్రెస్ పిఏసీ భేటీలో నిర్ణయం, పెన్షన్ పెంపుతో ఏటా 11,000 అదనపు భారం పడుతుందట. దాదాపు ఈ రైతు భరోసా పేరుతో వీళ్ళు 10,000ని 15,000 చేస్తామన్నారు. దాని ద్వారా దాదాపు 7,300 కోట్ల భారం. ఇప్పుడు పెన్షన్ 2,000 4,000 చేయడం ద్వారా మరో 11,000 కోట్ల అదనపు భారం పడుతుందట. 6 సిలిండర్లకు కనుక రాయితీ వర్తింపజేస్తే 2,225 కోట్లు భారం పడే అవకాశం ఉందట రాష్ట్ర ప్రభుత్వం మీద. 6 సిలిండర్లు అంటే 2 నెలలకు ఒక సిలిండర్. తప్పులేదు, ఎందుకంటే ఇక నువ్వు ఇష్టం వచ్చిన సిలిండర్లు బుక్ చేసుకో అంటే అది ఇంకొక రకంగా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాంట్లో పరిమితి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మ్యాక్సిమం బిలో పావర్టీ లైన్ కింద గ్రామాల్లో నివసించే మహిళలు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు, పేద ప్రజలు, వాళ్ళకి 2 నెలలకు ఒక సిలిండర్ సరిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. నేను అనుకోవడం ఆ 6 సిలిండర్లకే కట్ ఆఫ్ విధిస్తే బెటర్, లేకపోతే అది ఇంకొక రకంగా వెళ్తుంది. పథకం తప్పుదారి బట్టి అవకాశం కనబడతా ఉన్నది. అవుతుంది ఒకవేళ అన్ని సిలిండర్లకు ఇస్తామని అంటే భారం కూడా పడే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఈ జనం ఏమడుగుతున్నారంటే రైతు బంధు ఇంకా రాలేదని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎవరు ఇస్తలేరు. ఇంకా మీరు ఇమీడియట్గా ఇగో రైతు బంధు ఇంతవరకు వేసినాం, ఇంకా వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. నాకు తెలిసి ఎకరం లోపున్న వాళ్ళకే 17 గుంటలు 20 గుంటలు 30 గుంటలు ఉన్న వాళ్ళకే పడ్డది, అందరికి వాళ్ళే. ఇంకా మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తారు ఇంకా పైసలు? సో ఇమీడియట్గా మీరు కొత్తది కూడా అమలు చేసి ఏమి ఏట్లే కదా, పాతది గత ప్రభుత్వం అమలు చేసిందే ఈసారి వేస్తాము, నెక్స్ట్ వానాకాలం సీజన్ నుంచి మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. ఓకే, ఎందుకంటే మీకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అంతా బాగానే ఉంది. మరి ఈ 5,000 రూపాయలు ఎందుకు ఇంకేస్తలేరు? సో ఇమీడియట్గా వేయాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు రైతు రుణమాఫీ అంటున్నారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినారు మీరు. మరి ఆ 2 లక్షల రుణమాఫీ మీద మీరు ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వేస్తారు? దానికి ఒక టైం బాండ్ ఏమైనా ఉన్నదా? ఈ లోపు వేస్తామని ఏమైనా చెప్తారా? కొంచెం సమయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ బ్యాంకులు కనుక ఆ మిత్తి మేమే భరిస్తామని బ్యాంకులకు చెప్పే ప్రయత్నం మీరు చేయండి, అయిపోయా. సో ఆ పని కూడా చేయాల్సిన అవసరం ఉంది తొందరగా. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీల అమలును చకచకా చేపడుతోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మరో 2 పథకాలను ప్రజలకు అందజేయబోతున్నది. ఈ మేరకు గ్యారంటీల అమలు ఉంటుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సోమవారం జిల్లాల్లో చెప్పారు. మరోవైపు గాంధీ భవన్లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా 6 గ్యారంటీలపైన చర్చ జరిగిందట. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి పెన్షన్ పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించినట.